ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా స్తూప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామాన జనసేన పార్టీ దిమ్మె నిర్మాణమే మా లక్ష్యమని అన్నారు. అనాసాగరంలో జనసేన పార్టీ జెండా స్తూప నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ ప్రతి గ్రామాన జనసేన జెండా దిమ్మె మా లక్ష్యమని, ఈరోజు అనాసాగరం గ్రామంలో జనసేన దిమ్మె భూమి పూజ కార్యక్రమం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం శివారు అనాసాగరంలో జనసేన దిమ్మె ఎప్పటి నుంచో నిర్మించాలని ఒక కళ అని, ఆ కళకు ఈరోజు శంకుస్థాపన జరిగిందని ఆమె తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క గౌరవ చిహ్నం అని, ఈ జనసేన జెండా దిమ్మె ఒక గౌరవ ప్రతీక అని ఆమె తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఎంత గౌరవం ఉందో ఈ జనసేన జెండా దిమ్మెను కూడా అంతే గౌరవిస్తామని సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అనాసాగరం గ్రామ ప్రజలు గుండాల బాలాజీ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, మెల్లంపూడి గోపి, నల్లగొండ మురళీకృష్ణ, తాటి ఫణీంద్ర, రామిరెడ్డి, ఎర్రబడి సురేష్, పుష్పాల భారత్ సాయి, సూర సత్యనారాయణ, కొమ్మిరెడ్డి సత్యనారాయణ, వీర మహిళలు కొట్టే వెంకట నరసమ్మ, కర్రీ అనురాధ, కోమలి, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.